హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సమ్మర్ వచ్చింది కదండి, బాడీ అనేది వేడి చేస్తూ ఉంటుంది. హెల్తీగా రాగి జావ అండి, బాడీని కూల్ చేస్తుంది, రక్తహీనత తగ్గించి ఎముకలకు బలాన్ని ఇచ్చే రాగి జావ ఎలా చేయాలో చూపిస్తారండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని నేను అందులో 2 గ్లాసులు వాటర్ తీసుకున్నా అండి. సో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బాగా హీట్ అయినాక నేను ఆ లోపు అనేది ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్లు అనేది రాగి పిండి వేసుకుంటున్నా అండి. సో ఈ విధంగా రాగి పిండి వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ అనేది ఆ పిండి అనేది బబుల్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. సో ఉండలు లేకుండా అసలు కలుపుకోవాలి. బాగా కలుపుకొని అవి నీళ్ళు హీట్ అయినాక ఈ రాగి పిండి అనేది అందులో పోసుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఈ టైంలో అనేది కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పొంగొచ్చి మొత్తం స్టవ్ అంతా పాడైపోద్ది. సో కొంచెం అనేది షుగర్ వేసుకోవాలండి. సో మోస్ట్లీ షుగర్ కంటే బెల్లం యూజ్ చేయండి, ఎందుకంటే బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో నేనైతే బెల్లం లేదు కాబట్టి షుగర్ వేసుకుంటున్నా. సో ఈ విధంగా 5 మినిట్స్ అనేది కలుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్గా రాగి జావ రెడీ. సో కంప్లీట్గా చల్లారిపోయినాక మన రాగి జావ అనేది ఈ విధంగా ఉందండి. సో నేనైతే ఒకసారి కలిదిప్పుకున్నాక ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. సో ఈ గ్లాస్లో పోసుకున్నాక చూడండి, మనం ఇందులో పాలు కానీ లేదా మజ్జిగ కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే మజ్జిగ యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలబెట్టుకుంటున్నా. సో ఇలా కలబెట్టుకున్నాక తాగటమే. సింపుల్గా రాగి జావ రెడీ. రక్తహీనత ఉన్న వాళ్ళు కానీ వేడి చేసిన వాళ్ళు కానీ తాగితే డైలీ కొంచెం లావు ఉన్న వాళ్ళు కూడా డైట్గా ఇది తాగినా కూడా అండి సన్నగా అయిపోతారు. రాగి జావ అనేది హెల్త్కి చాలా మంచిదండి. సో మోస్ట్లీ చాలామంది బ్రేక్ఫాస్ట్ బదులు ఇది తాగుతుంటారు. ఎంతమంది తాగుతారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.